డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ఏం చేసిందని సంబరాలు నిర్వహిస్తుందని ప్రశ్నించారు బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్ర. ఎన్నికల కోడ్ ప్రభుత్వంలో ఉంటే వర్తించదా అని ప్రశ్నించారు. చేయాల్సింది విజయోత్సవాలు కాదు విఫలోత్సవాలు అంటున్న బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్రతో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. మనతో పాటు బీఆర్ఎస్ నేత సుమిత్ర గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం, మీరు చెప్పండి, ప్రస్తుతం విజయోత్సవాలు అని చెప్పేసి ఇవాళ నుంచి వెళ్ళి 9th వరకు జరుగుతున్నాయి కాంగ్రెస్ లో. ఒక పక్క ఇటు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, అంటే ఈ ఎన్నికల కోడ్ వర్తించదంటారా కాంగ్రెస్ కి? కాంగ్రెస్ అంటేనే అబద్ధాలకు అడ్రస్ ఏదంటే కాంగ్రెస్. అట్లాంటి పరిస్థితిలో మరి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి చీరలు ఇవ్వడానికేమో కోడ్ వర్తిస్తుందట. వీళ్ళు ఇస్తామని చెప్పినటువంటి స్వయం సహాయక సంఘాలకు, డ్వాక్రా మహిళలకు ఇస్తానన్నటువంటి చీరలు ఇవ్వడానికి కోడ్ వర్తిస్తుందని ఎవ్వరూ క్వశ్చన్ చేయకుండా వాళ్ళే ఇవ్వడం ఆపి ఇవాళ ఈ వారోత్సవాలు విజయోత్సవాలు జరుపుతా ఉన్నారు. ఏ రంగంలో విజయం సాధించిండ్రు? ఈ 2 సంవత్సరాల పాలనలో ముందు డిసెంబర్ 9 వాయిదా పెడతారు, తర్వాత 100 రోజుల వాయిదా పెడతారు. ఏ వాయిదాలన్నీ మీరు పెట్టినటువంటి అన్ని వాయిదాల కాలం గడిచిపోయింది. 2 సంవత్సరాలు గడిచినాయి. ఈ 2 సంవత్సరాల్లో మీరు ఏ ఒక్క రంగాన్ని లేదా మీరు ఇచ్చినటువంటి 420లో హామీలలో కొన్ని హామీలైనా, కనీసం 40 హామీలైనా, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలో 13 పథకాల్లో కనీసం ఒక 7-8 పథకాలన్నా మీరు ప్రజలకు అందించిండ్రా, చేయగలిగినరా? ఎందుకు విజయోత్సవాలు? పూర్తిగా 100% విఫలం కదా, విజయం కాదు ఇది. కాంగ్రెస్ విఫలమైంది. విజయోత్సవాలు కాదు మీరు చేసుకోవాల్సింది, ప్రజల దగ్గరికి వెళ్ళి క్షమాపణను అడగాలి. మీ వైఫల్యానికి ప్రజల్ని క్షమాపణను అడగాలి. అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. మీరు చేసిన ఏ పనులు, మేము రేషన్ కార్డులు ఇచ్చినాం, రేషన్ కార్డులు మీరే కాదు మేము కూడా ఇచ్చినాం. 6.5 లక్షల రేషన్ కార్డులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. మేము ఉద్యోగాలు ఇచ్చినాం, మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు మీరు ఇచ్చి ఉద్యోగాలు అంటారా? మేము 1,63,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మేము చెరువుల పూడిక తీసినాం, మేము కాలువల మరమ్మతులు చేసినాం, ప్రాజెక్టుల నిర్మాణం చేసినాం. 6 గంటలు కూడా ఇయ్యనికి మీరు కరెంటు ఆ కాలంలో పాటలు పాడుకున్నారు, ఏడ్చిను రైతులు. దొంగోలొచ్చే కరెంటుకు కావాలెట్లగాతు నేను సామెట్ల చేతు కాలి కొలిన మోటారెత్తుక పట్నా మేడవోదు నేను పైకా మేడదెత్తు అని పాడుకున్నటువంటి పరిస్థితుల నుంచి 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు కేసీఆర్ గారు ఇచ్చారు. మరి తెలంగాణలో కరెంటు మీదనే ఆధారపడి, బోరుబావుల మీద ఆధారపడి చేసే వ్యవసాయం కాబట్టి 24 గంటల కరెంట్ ఇవ్వడమే కాకుండా ఇంకా ఉచిత కరెంట్, అది ఆ ఉచిత కరెంట్ ఇస్తూ కూడా రైతు బంధు ఎవ్వరు ఏ మేనిఫెస్టోలో పెట్టలేదు, ఏ రైతు అడగలేదు. కేసీఆర్ గారు తనకు తాను వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, అన్నం ఉంటే అన్నీ ఉన్నట్టే, ముందు వ్యవసాయాన్ని బాగు చేసుకుందాం అని చెప్పేసి కరువుతో అల్లాడిన నేలలు తెలంగాణ నేల, వలసల నేల, బొంబాయి దుబాయ్ బొగ్గుబాయిల పరిస్థితి. మరి వలస కూలీలు మహబూబ్ నగర్ మొత్తం వలసలకు పాలమూరు లేబర్ అంటే ప్రపంచానికే ఎరుకాని వాడుకున్నాం. అటువంటి పరిస్థితులు తప్పియాలని చెప్పేసి రైతు బంధు సాయం అందించి, వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించి, ఇట్లా వ్యవసాయాన్ని స్థిరీకరించి మరి దేశంలోనే నెంబర్ 1, ఎప్పుడో పంజాబ్ అని చెప్పుకునే పరిస్థితులు పక్కకు పోయి తెలంగాణనే దేశంలో నెంబర్ 1 వ్యవసాయంలో అని చెప్పుకునే విధంగా తీర్చిదిద్దిండ్రు కదా. అది కదా విజయం అంటే. 1,63,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినాం, అది కదా విజయం అంటే. మీది విఫలం, అన్ని రంగాల్లో విఫలం. మీరు ఏడాదిలో ఇస్తానన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసి విజయోత్సవాలు జరుపుకోండి, అది మీ విజయం అవుతుంది. మీరు మహిళలకు 6 గ్యారంటీల్లో ప్రధానంగా జనాభాలో సగమైనటువంటి మహిళకు హామీ ఇచ్చిండ్రు. ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళకు 2,500 నెల నెల అకౌంట్లో వేస్తాము, టెన్షన్గా ఖాతాలో జమ చేస్తామని చెప్పిండ్రు. అది చేసి మహిళలకు ప్రతి నెల 2,500 ఇచ్చి మీరు విజయోత్సవాలు జరుపుకోండి. మీరు తాతావ్వలకు మేము రాగానే 2,000 ఉన్నది 4,000 చేస్తామని చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు. మరి ఆ పెన్షన్ను, మరి 2,000 ఉన్న పెన్షన్ 4,000 చేసి అప్పుడు చేసుకోండి విజయోత్సవాలు. మీరు మొన్న యాసంగి సన్నవడ్లకు బోనస్ ముంచిండ్రు రైతులకు, మరి అది ఇచ్చి విజయోత్సవాలు చేసుకోండి. మీరు ఎన్ని రైతు బంధులు ఎగ్గొట్టిండ్రు అవన్నీ ఇచ్చేసి మీరు విజయోత్సవాలు చేసుకోండి. మీరు అరా కొర
రుణమాఫీ చేసిండ్రు, అందరూ రైతులకు రుణమాఫీ చేసి విజయోత్సవాలు జరుపుకోండి. కాలేజీ విద్యార్థులకు మీరు ఇస్తామన్న స్కూటీలు ఇచ్చి విజయోత్సవాలు చేసుకోండి. లేదంటే విఫలమే కదా, మీ పాలన విఫలమే కదా, ఏ ఒక్క రంగానికి మీరు న్యాయం చేయలేరు కదా, ఏ ఒక్క హామీ మీరు పరిపూర్ణంగా అమలు చేయలేరు కదా. ప్రజలు ఇది గమనిస్తలేరా? తప్పకుండా బుద్ధి చెప్తారు, తప్పకుండా నవ్వుకుంటున్నారు. జనం లేరు, మక్తల్ సభలో చూసిరు కదండి, నవ్వుకునే పరిస్థితి. ప్రజలు అంగీకరిస్తలేరు. ఇది విజయం అంటే ప్రజలు ఒప్పుకోవడం లేదు. ప్రజలను ఒప్పించి కదా చేసుకోవాలి. ఎన్ని హామీలు ఇస్తారు. మరి కేసీఆర్ గారు ప్రతి బతుకమ్మకు 1,30,00,000 మంది మహిళలను గౌరవించి చీరలిస్తే, పండగకు చీరలిస్తే, మీరిప్పుడు రెండు బతుకమ్మల పండగలు అయిపోయినాయి, ఒక్క చీర ఇవ్వకపోతే. లేదు మేము డ్వాక్రా మహిళలకు ఇస్తాము, 65 లక్షల మంది మహిళలకు మేము రెండు చీరలు ఇస్తాము, ప్రత్యేకంగానే ఇస్తున్నామని చెప్పేసి మీరు బీరాలు బలికితిరి. ఏవి చీరలేవి, బీరాలే కానీ చీరలు లేవు. ఒక్కసారి ఏకకాలంలో కనీసం 65 లక్షల మందికి ఒక్క చీర కూడా ఇవ్వలేని అసమర్థ కాంగ్రెస్ కదా, చేతగాని పాలన కదా. 30 లక్షల మందికి కూడా ఇచ్చిండ్రో లేదో ఎన్నికల కూడా అడ్డు చెప్తా ఉన్నారు. మరి మీ సభలకు అడ్డు రాదా? మీ ప్రసంగాలకు అడ్డు రాదా? మీ అబద్ధాలకు అడ్డు రాదా? అబద్ధాలనే పీలుస్తారు, అబద్ధాలనే వదులుతారా? మీ ఊపిరి అబద్ధాలా? అధికారంలోకి రావడానికి అబద్ధాలు, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అబద్ధాలా? ప్రజలు అన్నీ గమనిస్తా ఉన్నారు. రేవంత్ సర్కార్ వైఫల్యాలు ప్రజలందరికీ స్పష్టంగా, ఎడ్డిగుడ్డి కాలం కాదు ఇది, స్పష్టంగా తెలుస్తున్నది. అలాగే ఇందులో ముఖ్యంగా ఈ సర్పంచ్ ఎన్నికలు ఎలాగో కొనసాగుతున్నాయి కాబట్టి ఇందులో ఏకగ్రీవం చేసే ప్రయత్నంగా కాంగ్రెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అంటే ఇప్పుడు మొన్న జరిగిన ఈ ఎల్లమ్మగూడెంకి సంబంధించి నాగలక్ష్మి హస్బెండ్ ని కిడ్నాప్ చేశారు. అందులో ముఖ్యంగా మీరేం చెప్తారు? అంటే ఖచ్చితంగా ఆయన బీఆర్ఎస్ సపోర్ట్ ఉన్నది కాబట్టి, అటు సందీప్ కి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సపోర్ట్ ఉంది కాబట్టి ఇదంతా జరిగింది అని అంటారా, లేకపోతే జనరల్ గా చూడొచ్చు అంటారా? జనరల్ కాదండి, దుర్మార్గం. చూసిన నేను కాళ్ళ వేళ్లకు హింస. ఆయన్ని కేవలము కిడ్నాప్ చేయడం కాదు, ఆయన హింసించారు, శారీరకంగా హింసించి గాయాల పాలు చేసిండ్రు. ఆ గాయాలు చూస్తే హృదయ విదారకం. ఇంత రాక్షసత్వమా, ఇంత క్రూరత్వమా? ప్రజల ఆమోదం ఉన్నది కదా అక్కడ. ప్రజలు వాళ్ళను ఎన్నికల్లోకి రండి, ఏకగ్రీవాల కోసం ఎందుకు ప్రయత్నం చేయడం? నిజంగా ప్రజాభిమానం ఉంటే ప్రజా కోర్టులో తేల్చుకోండి, ప్రజలతో ఓట్లు వేయించుకోండి. మీరు చేసిన మంచి పనులే అయితే ప్రజలే మీకు పట్టం కడతారు కదా. జూబ్లీ హిల్స్ లో లాగా బెదిరిస్తాము, ఇక్కడ ముఖ్యమంత్రి గారు స్వయంగా బెదిరిస్తారు జూబ్లీ హిల్స్ లో ప్రజల్ని. అది స్లమ్స్, పేదలు నిజం అనుకుంటారు, వాళ్ళకి తెలియదు. మెజారిటీ ప్రజలు స్లమ్స్ లో ఉన్నారు జూబ్లీ హిల్స్ లో. మీ రేషన్ కార్డులు రద్దవుతాయి, మీకు సన్న బియ్యం ఇవ్వము, మీకు ఉచిత కరెంటు 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు రాదు. ఇట్లాంటి మాటలు చెప్పి భయభ్రాంతులకు గురి చేసి జూబ్లీ హిల్స్ లో ఓట్లు వేయించుకున్నట్టు అనుకుంటున్నారు. అక్కడ గ్రామాల్లో వాతావరణం వేరే ఉంది, పల్లెల్లో వాతావరణం వేరే ఉంది. తప్పకుండా ఈ భయాలకు వాళ్ళు లొంగరు వీలుబట్టే. కాబట్టి ఇట్లాంటి దుశ్చర్యలు ఇది మిగతా సమాజం తప్పకుండా గమనిస్తుంది కదా, యావత్తు తెలంగాణ గమనిస్తుంది కదా. నిజంగా మీరు ప్రజామోద పనులు చేసి ఉంటే, ప్రజాపాలనే అయితే, కాంగ్రెస్ చేస్తున్నది ప్రజాపాలననే అయితే భయం ఎందుకు పోటీలో నిలబడనియ్యరు? మీ పక్షాన ప్రజలు ఉన్నారనుకుంటే మీకు భయం ఎందుకు? ఇట్లాంటి దుశ్చర్యలు ఎందుకు చేస్తారు? యావత్తు తెలంగాణ ఖండిస్తుంది, మేమే కాదు, బీఆర్ఎస్ కాదు. ఇట్లాంటి దుశ్చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తాం. అలాగే ఇప్పుడు ఒక పక్క దీక్షా దివాస్ సెలబ్రేషన్స్ మొదలు పెట్టాము, ఇంకో పక్క ఇటు ప్రజాపాలన విజయోత్సవాలు. అంటే ఇవి కావాలనే ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ అదే అంటే సర్పంచ్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేశారు అని చెప్పేసి ఇటు కొంతమంది వాదన. ఇది దీక్షా దివస్ అని గత సంవత్సరం కూడా మేము నిర్వహించినాం కదా. దీక్షా దివస్ కు సంబంధించి గత సంవత్సరం కూడా మేము నిర్వహించినాం. ఇదివరకు కూడా అనేక సంవత్సరాలుగా అది కొనసాగుతూనే ఉన్నది పరంపర, కొత్తగా మేము మొదలుపెట్టింది కాదు. విజయోత్సవాల పేరుతో వాళ్ళు కొత్తగా కదా, విఫలమై విజయం అనడం ఏందండి? విఫలమయ్యి విజయం అని చెప్పుకోవడం, వైఫల్యాలను విజయంగా ప్రకటించుకోవడం కాంగ్రెస్కే చెల్లుతుందా? వైఫల్యాలను విజయంగా ప్రకటించుకోవడం కాంగ్రెస్ కు మాత్రమే చెల్లుతుంది. మావి తప్పకుండా. మేము తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి పాత్ర ఏంటి, కేసీఆర్ గారి ప్రాణాలను ఫనంగా పెట్టి కదా చావు నోట్లో తలబెట్టి 11 రోజులు పచ్చి గంగను కూడా ముట్టకుండా దీక్ష చేసి కదా ఢిల్లీ మెడల్ వంచి December 9 ప్రకటన తీసుకురాగలిగినారు. ఆ December 9 ప్రకటననే
మరి కేసీఆర్ గారి దీక్షతో డిసెంబర్ 9 ప్రకటన. డిసెంబర్ 9తో మరి తర్వాత కాలం ఏదైతే ఇచ్చిన తెలంగాణను అడ్డుకున్నారో మళ్ళా తర్వాత కాలం ప్రకటన జూన్ 2. డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదు, జూన్ 2 లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. కేసీఆర్ గారి ఉద్యమం దీక్ష లేకపోతే డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదు, జూన్ 2 లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. తెలంగాణ రాష్ట్రం లేకపోతే ఇంతటి అభివృద్ధి ఉండదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక సుభిక్ష రాష్ట్రం. దురదృష్టకరం ఏమందాం, ఈ 2 సంవత్సరాల్లో 60 ఏళ్ళ వెనక్కి ఈ రాష్ట్రాన్ని నెట్టబడ్డది. మరి అన్ని రంగాల్లో కూడా పూర్తిగా విఫలమై అటు విద్య, వైద్యం, వ్యవసాయం ఒక్క రంగం అని కాదు అన్ని రంగాల పట్ల మరి చిత్తశుద్ధి లేని పాలనతో ఇప్పుడు విద్యార్థి తాను విద్యాశాఖ తన ఆధీనంలో పెట్టుకున్నాడు. గురుకులాల పరిస్థితి ఏంటి, విద్యాలయాల పరిస్థితి ఏంటి, విద్యాశాఖ పరిస్థితి ఏంటి, హోంశాఖ తన దగ్గర పెట్టుకున్నాడు. శాంతి భద్రతల పరిస్థితి ఏంటి చూస్తున్నాం కదా. రాష్ట్రం అంతా అన్ని రంగాల్లో కూడా విఫలమైంది. విజయోత్సవాలు జరుపుకునే అర్హత కాంగ్రెస్కు లేదు. సో ఇది ఇక్కడ పరిస్థితి. ప్రస్తుతం అంటే విజయోత్సవాలు చేసుకునే అవకాశం అసలు కాంగ్రెస్ కి లేదు, అర్హత కూడా లేదు అని చెప్పేసి ఇక్కడ సుమిత్ర చెప్తున్నారు. ఎందుకు అంటే ఇప్పటికీ అంటే కాంగ్రెస్ ఎక్కడ విజయం సాధించిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి, లేకపోతే ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే తీసుకొచ్చిన ప్రతి 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఇవి ఏవి వర్కౌట్ అయ్యే అవకాశమే లేదు. అసలు వర్కౌటే కాలేదు, అసలు ఎక్కడ సఫలమే కాలేదు. మరి ఇవి విజయోత్సవాలు ఎలా అవుతాయి, విఫలోత్సవాలు అని చెప్పేసి కూడా సుమిత్ర చెప్తున్న పరిస్థితి.